Yeah, good morning, guys. Good morning, sir. Morning. So, last classes lo any doubts? Please confirm once. Anyone? Any doubts my last classes lo? Clear? Yeah. Anyways, next problem open చేయండి. So, what is the meaning of manufacturing? Manufacturing అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఏంటి అసలు manufacturing అంటే? Anyone? Manufacturing అంటే ఏంటి? మీకు తెలిసిన కాక చెప్పండి. సార్ రా మెటీరియల్స్ పర్చేజ్ చేసి ఫినిష్డ్ గుడ్స్ మార్చడం సార్. రా మెటీరియల్ని పర్చేజ్ చేసి ఫినిష్డ్ గుడ్స్గా మార్చడం. ఓకే. సో, మన యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి మన యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్‌ని బట్టి రా మెటీరియల్‌ని పర్చేజ్ చేయడం, ఫినిష్డ్ గూడ్స్‌గా మార్చడం, మార్కెట్‌లో సేల్ చేయడం. ఓకే. వెరీ గుడ్. సో, ఇప్పుడు మీది బట్టల షాప్ అనుకోండి, లేదంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అనుకోండి, మొబైల్ షాప్ అనుకోండి, ఏదైనా కావచ్చు. మీరు ఏం చేస్తారు ఫస్టు? పర్చేజ్ చేస్తారు. అంటే మీరు ఏం తయారు చేయాలనుకుంటున్నారో, ఏ ఐటెమ్ తయారు చేయాలనుకుంటున్నారో, దానికి సంబంధించిన రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసి వాటిని మీరు ఫినిష్డ్ గూడ్స్‌గా మారుస్తారు. తర్వాత సేల్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనది ఇండియన్ రెడీమేడ్స్ షాప్. ఇప్పుడేం చేస్తున్నారంటే షర్ట్స్ తయారు చేస్తున్నారు. హాఫ్ షర్ట్స్, ఫుల్ షర్ట్స్ అని 2 రకాల మోడల్స్‌ని తయారు చేస్తున్నారు. అందుకు క్లాత్స్, బటన్స్, థ్రెడ్స్. మీరేం చేశారు? మార్కెట్‌లో ఉన్న ఎన్ నంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గరికి వెళ్లి పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసి వాటి నుంచి ఎంత క్వాంటిటీ ఉపయోగించి క్వాంటిటీని తయారు చేసి మార్కెట్‌లో ప్రాఫిట్‌కి సేల్ చేస్తారు. ఫైనల్‌గా వాల్యూస్ ఎలా చూడాలి అనేది ఇక్కడ మనకి కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. సో, డన్. ఎలా అని చూద్దాం. టాలీ ఓపెన్ చేశాను. క్రియేట్ కంపెనీ. ఇండియన్ రెడీమేడ్స్. కంట్రోల్ ఏ. ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైస్ నో. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. రిమైనింగ్ అని నో. సేవ్. ఓకే. క్రియేట్ లెడ్జర్. ఫస్ట్ ఏముంటాయండి? లెడ్జెస్. లెడ్జెస్ ఏమున్నాయి చెప్పండి దాంట్లో చూద్దాం. క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్. పర్చేస్. పర్చేస్ అకౌంట్స్. Sundry creditors. Galaxy Private Limited. Creditors. Yeah, traders. Sundry creditors. Wages. Direct expenses. The miscellaneous expenses. Direct expenses. Sales. Sales accounts. So తర్వాత కిషోర్ క్లాత్ సెంటర్. Sundry debtors. Save.
ఇలా లెడ్జెస్ అనేవి మనం చేసుకోవాలి. ఎస్కేప్. తర్వాత యూనిట్స్‌లోకి వెళ్దాం. ఓకే. సో, ఇక్కడ ఎంటీ అంటే ఏంటి? మీటర్స్. డీజెడ్ అంటే డజన్స్. పీసీ అంటే పీసెస్. ఎన్ఓఎస్ అంటే నంబర్స్. ఇలా. ఎస్కేప్. స్టాక్ ఐటెమ్. ఓకే. ఇప్పుడు బ్యాకొస్తున్నాను. క్లాస్, బటన్స్, థ్రెడ్స్, సర్స్ అని గ్రూప్స్ చేసుకోవచ్చా? చేసుకోకూడదా? చేసుకోవచ్చా? బట్ దీంట్లో లేవు. మనం చేసుకోవచ్చా? చేసుకోకూడదా? చేసుకోవచ్చు సార్. చేసుకోవచ్చు. అకౌంట్స్ మనకు బాగా ఉండాలి. మనకు అర్థమయ్యే విధంగా ఉండాలంటే చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. క్లాత్స్, బటన్స్, థ్రెడ్స్, సర్స్, ఎస్కేప్, స్టాక్ ఐటమ్. ఫస్ట్ ఏముంది? ఎనీ క్లాత్. క్లాత్స్ అని గ్రూప్ చేసుకోవచ్చు. కేటగిరీ నో పెట్టేస్తాను. F12. ఇక్కడ ఏం తీసుకోవాలి? మీటర్స్. డెనిమ్ క్లాత్. క్లాత్స్, మీటర్స్. వీటిలో బటన్స్. బటన్స్. యూనిట్స్ వచ్చేసి డజన్స్. మెటల్ బటన్స్. Yes. Input layers. Pieces. Cotton thread. Threads. Color material. దీనికి ఎలాంటి గ్రూప్ ఏమి లేదు. నార్మల్ పీసెస్. Pulsars. Numbers. Pulsars. Numbers. సో ఈ విధంగా మనం ఐటమ్స్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. ఎస్కేప్. ఇప్పుడు ఓచర్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్ రిసిప్ట్. క్యాపిటల్ 25 lakhs. నెక్స్ట్ పర్చేజ్. ఇండియన్ గార్మెంట్స్. లెనిన్ క్లాత్ 3,500. 350. Neem cloth 4,000. 250. టోటల్‌గా 22,25,000కి మనం పర్చేజ్ చేసాం. నెక్స్ట్ గెలాక్సీ. స్టీల్ బటన్స్ 2,000. మెటల్ బటన్స్ 1,300. 40. 1,52,000కి మనం పర్చేజ్ చేసాం. తర్వాత నెక్స్ట్ నీరజ ట్రేడర్స్. సిల్క్ థ్రెడ్ 1,000.
సో తర్వాత కాటన్ 1500. నెక్స్ట్ క్యాష్ కాలర్ మెటీరియల్ 2030. ఇలా మనం రా మెటీరియల్ అంతా పర్చేజ్ చేసాం. ఓకే, రా మెటీరియల్ పర్చేజ్ చేసిన తర్వాత ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ హాఫ్ షర్ట్స్ 1300 నెంబర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఫుల్ షర్ట్ 1300 నెంబర్స్. ఇప్పుడు క్వాంటిటీ జనరేట్ చేయాలి. ఓకే, ఆ తయారు చేసేటప్పుడు వేజెస్, అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ అనే ఖర్చులు కూడా జరుగుతాయి. ఓకే, ఎస్కేప్ క్రియేట్ వోచర్ టైప్ మ్యానుఫ్యాక్చరింగ్, సెలెక్ట్ టైప్ ఆఫ్ వోచర్ అంటే స్టాక్ జర్నల్, యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఎక్సెప్టర్ సేవ్, ఎస్కేప్, ఎస్కేప్ వోచర్స్, రైట్ సెల్ లో అదర్ వోచర్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆల్ట్ ప్లస్ F7, డెనిమ్ క్లాత్ 2600 మీటర్స్. ఇక్కడ ఏం తీసుకోవాలి? ఆఫ్సర్స్ ఎన్ని కావాలి? 1300 నెంబర్స్. ఆఫ్సర్స్ 1300 నెంబర్స్ కావాలి అనుకుంటే నువ్వు పైన పర్చేజ్ చేసిన రా మెటీరియల్ని ఎంత ఉపయోగించాలి? డెనిమ్ క్లాత్ 2600, నీడిల్ బటన్స్ 867, కాటన్ థ్రెడ్స్ 1300, మెటీరియల్ ఇటు పక్క వేజెస్ ఇవ్వాలి. పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. సో ఆ తయారు చేసేటప్పుడు ఫ్యాక్టరీలో జరిగే ఎక్స్పెన్సెస్ ఎలా ఉపయోగించాలి? నెక్స్ట్ ఫుల్ సర్స్ 1300 నెంబర్స్, డెనిమ్ మెటీరియల్ 3250, తర్వాత మెటల్ బటన్స్ సిల్క్ థ్రెడ్ మెటీరియల్. ఇక నెగిటివ్ ఎందుకు వస్తుంది చెప్పగలరా? నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది? పర్చేజ్ లేదు కాబట్టి. అంటే ఎలా వచ్చేది లేదంటే? మైనస్ మన స్టాక్ అండర్ స్టాక్ లేదు కాబట్టి ఇప్పుడు మేము నెగిటివ్ వస్తుంది. వెరీ గుడ్. సో మనం పర్చేజ్ ఎంత చేసాం? 2000 పీసెస్ పర్చేజ్ చేసాం. ఆల్రెడీ లాస్ట్ హాఫ్ సర్స్ తయారు చేసేటప్పుడు 1300 నెంబర్స్ కలర్ మెటీరియల్ ఉపయోగించాం. ఇంకా మన దగ్గర 700 ఉంటుంది.
కానీ మళ్ళీ 1300 ఉపయోగిస్తున్నాం. అంటే 600 స్టాక్ మన దగ్గర లేదు. కానీ ఉపయోగిస్తున్నాం. అంటే నెగెటివ్ స్టాక్ వస్తది. నెగెటివ్ స్టాక్ అనేది వస్తది. అది. నెక్స్ట్ సేల్స్. కిషోర్ క్లాస్ సెంటర్. రిసోర్స్. చూసారా జనరేట్ అయిపోయిన స్టాక్. ఆఫ్సర్స్. 18 lakhs. నెక్స్ట్ క్యాష్. సేల్స్. రిసోర్స్ 500. ఆఫ్సర్స్. 10,30,000. ఇలా ఎంటర్ చేసుకోవాలి. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. ట్రెన్లస్ ఆల్ట్ F1. 11,23,650. Summary. Alt F1. F12 configure. So goods inverses. So goods outverses. Inverse అంటే purchases. Outwards అంటే sales. Remaining closing balance. Dashboard. Reports అని ఒకే చోట ఉంటాయి. Display more reports. Trial balance. Alt F1. ఇలా. Account books. Cash. Purchase register. Sales register. Register. పేమెంట్. ఇలా ఈ విధంగా మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్ లో డిస్కస్ చేసాం. ఇక్కడ మనం మాన్యువల్ గా ఇచ్చాం. సెకండ్ మెటీరియల్లో మనము ఆటోమేటిక్ ఇస్తాం. సెకండ్ మెటీరియల్ మనం ఆటోమేటిక్ అనేది ఇస్తాం అన్నమాట. క్లియర్ మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీ డౌట్? ఎనీవన్? క్లియర్ సార్. యా. నెక్స్ట్ వన్ చూడండి. మల్టీ కరెన్సీ. మల్టీ కరెన్సీ అంటే ఏంటి? ఎందుకు దీన్ని యూజ్ చేస్తాం? ఇప్పుడు మన బిజినెస్ ఇండియాలో ఉంది. ఓన్లీ ఇండియాలోనే డొమెస్టిక్ అంటే ఇండియాలోనే మనం బిజినెస్ చేస్తామా? అదర్ కంట్రీస్ లో చేయలేమా? 100% చేస్తాం. వేరే దేశాలతో పర్చేజ్ చేస్తూ ఉంటాం. వేరే దేశాలు కూడా సేల్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఇప్పుడు వాళ్ళ దేశాలకు సంబంధించిన కరెన్సీ సింబల్స్ వేరుంటాయి. మన దేశానికి సంబంధించిన కరెన్సీ సింబల్ వేరుంటాయి. సో వాళ్ళ యొక్క కరెన్సీకి ఇండియా అమౌంట్ ఎంత అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆస్ట్రేలియా డాలర్, $1కి 54.90 పైసా. దినార్ కువైట్, ఒక దినార్కి 267.59 పైసా. దుబాయ్ డిహెచ్ఎస్ 22.31 పైసా. కరెన్సీ సింబల్స్ ని క్రియేట్ చేసుకోవాలి. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎంటర్ చేసుకొని తర్వాత పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ సింబల్స్ మనం ప్రజెంట్ చేసి అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎలా అనేది చూద్దాం. దీన్ని మల్టీ కరెన్సీ అంటాం. ఇతర దేశాలతో మన బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ టాలీలో ఎలా మెన్షన్ చేయాలి అని చూద్దాం. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ పెట్టండి.
బిల్ వైజ్ పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 hours వేసి పెట్టండి. విత్ జిఎస్టీ నో. సేవ్. క్రియేట్ లెడ్జర్స్. ఫస్ట్ వన్ క్యాపిటల్ అకౌంట్, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్స్, purchase accounts, Australia, sundry creators. ఇక్కడ యాక్చువల్గా మీరు ఆస్ట్రేలియా తీసుకోవాలి, బట్ ఇక్కడ ఏ రాష్ట్రాలు ఉన్నాయో మనకు తెలియదు. ఓకే, కాబట్టి ప్రస్తుతానికి ఇండియా తీసుకుంటున్నాం. రియల్ టైంలో అయితే మీకు మీరు ఏ కంట్రీ అయితే తీసుకుంటారో అక్కడ కంపల్సరీ మెన్షన్ చేస్తారు. ఓకే, తెలుసు అకౌంట్స్, వైట్ ట్విట్టర్ వాళ్ళు, సన్రీ క్రిప్టార్స్, దుబాయ్ కంప్యూటర్ షాప్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, బ్యాంక్ చార్జెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎస్కేప్. చూడండి, కరెన్సీ కింద ఎలాంటి సింబల్ లేదు. కరెన్సీస్ క్రియేట్ చేస్తానే రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని ఒక ఆప్షన్ బయటకు వస్తుంది. డాలర్, డిఎన్, దినార్, డిహెచ్ఎస్, దిర్హమ్స్. ఇండియా సింబల్ అవసరం లేదు. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్. డాలర్కి ఇండియా అమౌంట్ ఎంత? 54.90. డిహెచ్ఎస్కి ఎంత? 22.31. డిఎన్కి ఎంత? 267.59. సేవ్. యూనిట్, ఇన్వాయిస్ నంబర్స్, స్టాక్ ఐటమ్, ల్యాప్టాప్, ఎస్కేప్. వోచర్స్, రిసిప్ట్. ఓకే, మీరు డేట్ మారుస్తారో మార్చుకునే ప్రాబ్లం లేదు. 14 క్యాపిటల్ 75 lakhs. Ultra 24 purchase 24 HP laptop 80 $600 48,200.
600కి 54.90తో ఇంటూ చేస్తే 32,940 వస్తుంది. అదే 48,000కి 54తో ఇంటూ చేస్తే 26,35,200 వస్తుంది. సేల్స్ 15 వెయిట్ P 30 billion 267.59. Okay. Bye. HP 30 DHS 1250. చూడండి. పేమెంట్ 26 ఆస్ట్రేలియా 25,000. Receipt 17. Bye. DHS traveling 34,000. Bank charges 10,000. Escape. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఆల్ట్ F2 ఇచ్చేసి తీసేసామంటే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 9,13,832. ఆల్ట్ C సింబల్స్ వైజ్ గా అమౌంట్ షో చేస్తుంది. $59,446 అయితే ఇండియా అమౌంట్ 32,63,632. ఆల్ట్ C 3 దేశాల అమౌంట్ చూపిస్తుంది. 4 దేశాల అమౌంట్ చూపిస్తుంది. చేజ్ సేల్స్ క్లోజింగ్ డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. బుక్స్ పర్చేజ్ రిజిస్టర్ సేల్స్ రిజిస్టర్ షిప్ రిజిస్టర్ ఇలా ఈ విధంగా చేయాలి. ఇది మల్టీ కరెన్సీ.
ఇతర దేశాలతో ట్రాన్సాక్షన్ చేస్తే ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది కాన్సెప్ట్. ఓకేనా? అర్థమైందా? ఎనీ డౌట్స్ దీంట్లో? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్? క్లియర్ మా? క్లియర్ గైస్? క్లియర్ సార్. యా. సో అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే, డన్ గైస్. ఎలా సార్ ఎడిట్ చేసుకునేది మనం? ఏనండి ఏంటి? ఈ ప్రాబ్లం అవన్నీ ముందు ఇచ్చేస్తాం అనుకోండి, ఎంటర్ చేస్తాం అనుకోండి, దాన్ని ఎలాగా వాయిస్ బ్రేక్ ఆల్టర్ అవుతుంది. చేసుకునేది మనం? వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ చెప్పండి. సార్ లాస్ట్ ప్రాబ్లం ఇప్పుడు మీటర్స్ అని ఇచ్చారు కదా, ఇప్పుడు మన యూనిట్స్ దగ్గర మీటర్స్ పీసెస్ అలా ఇచ్చారు కదా, అట్లాగా మనం ఎంటర్ చేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ ప్రోడక్ట్ గిరాస్ కాకుండా మీటర్స్ చేసామనుకోండి బై మిస్టేక్, మనం ఆల్టర్ లెవెల్ మార్చుకోవాలి. అప్పుడు దాన్ని అదొక్కసారి చూపిస్తారు సార్, ఎందుకంటే అది మేము ఆల్టర్ చేసేటప్పుడు అక్కడికి వచ్చేసరికి యూనిట్స్ దగ్గర స్కిప్ అయ్యి బయట అవతలకి వెళ్ళిపోతుంది సార్. ఆల్టర్ యూనిట్ మార్చుకోవాలి. ఓకే, ఒకసారి గుర్తుపెట్టుకో, ఒక దాని మీద ఎంట్రీ పాస్ అయ్యింది అంటే అది ఆల్టర్ అవ్వదు. ఓకే, ఎంట్రీ కాకపోతే అవుతుంది. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ పాస్ చేసావు నెంబర్స్ మీద. ఓకే, నువ్వు ఐటమ్ ఏదైనా చేంజ్ చేయాలంటే స్లిప్ అవుతుంది, జంప్ అవుతుంది. ఎందుకు జంప్ అయింది? ఎందుకు ఇక్కడ ఎందుకు రాలా? ఆల్రెడీ ఈ నెంబర్స్ అనే దాని మీద నువ్వు ఎంట్రీస్ పాస్ చేసావు. అవి డిలీట్ చేసి కావాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు, అవి డిలీట్ చేయకుండా మారదు. ఓకే, ఇప్పుడు నువ్వు ఎన్ని డిలీట్ చేయాలి ఇవన్నీ డిలీట్ చేయాలి నువ్వు. పర్చేజెస్, సేల్స్ ఇవన్నీ డిలీట్ చేస్తే అప్పుడు చేంజ్ అవుతుంది. డిలీట్ చేశాను, ఇప్పుడు మారుతుంది. ఇప్పుడు ఒకసారి అడిగిపోతుంది. ఎంట్రీ పడకముందే పోయిందా? ఇప్పుడు ముందు పోలేదు. ఎందుకు? వాటి మీద ఎంట్రీస్ పాస్ చేశాను ఆల్రెడీ. ఓకే, ఎంట్రీస్ పాస్ చేస్తే పోదు, ఎంట్రీస్ పాస్ చేయకుండా ఉంటే పోతుంది. అదే నువ్వు మార్చాలంటే బిల్స్ సేవ్ చేయాలి, డిలీట్ చేయాలి, పర్చేజ్ సేల్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. గైస్.